యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం ఏం నేర్చుకున్నాం? గత వారం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుడు మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, భక్తిహీనుని మీదకి శాపం వస్తుంది అని మనం నేర్చుకున్నాం. మరి భక్తిహీనుడు ఎంత సంపాదించినా మరి చినిగిన జేబులో వేసినట్టుగానే తన కష్టార్జితం ఉంటుంది. కానీ నీతిమంతుని యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మనం నేర్చుకున్నాం. మరి నీతిమంతుని యొక్క ఇల్లు నిలుచును, సదాకాలం నిలవాలంటే 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ఆ ఇంటిలో ప్రార్థన ఉండాలి, ఆ ఇంటిలో వాక్యం ఉండాలి, ఆ ఇంటిలో సాక్ష్యం ఉండాలి, ఆ ఇంటిలో విశ్వాసము ఉండాలి. మందిరంలో సాక్ష్యం ఉండాలి, ఇంటిలో సాక్ష్యం ఉండాలి, నువ్వు ఉంటున్న వీధిలో కూడా నీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం, కానీ ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ. కనుక ఈ 4 విషయాల్లో మనం కరెక్ట్గా నమ్మకంగా ఉన్నప్పుడు ఆ ఇల్లును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా గత శుక్రవారం 5 విషయాలు నేను చెప్పాను. చాలామంది శుక్రవారం పూట ఆరాధనకు రావట్లేదు, ఇది మంచిది కాదు. శుక్రవారం పూట కూడా కుటుంబాలతో కలిసి కొంతమంది వస్తున్నారు. లాజరస్ కుటుంబం ఎప్పుడు కూడా శుక్రవారం కుటుంబంతో ఆరాధనలో ఉంటుంది. అదేవిధంగా చంద్రమ్మ గారి కుటుంబం మొత్తం కూడా శుక్రవారం ఆరాధనలో ఉంటారు. లక్ష్మణ్ కుటుంబం ఎప్పుడు కూడా కుటుంబంతో సహా శుక్రవారపు ఆరాధనలో ఉంటారు. కాబట్టి శుక్రవారం సాధ్యమైనంత మటుకు మీరు అందరూ కూడా శుక్రవారపు ప్రార్థనలో కూడా మీరు పాలు పంచుకోవాల్సిందే. ఆదివారం ఒకరోజు వెళ్తున్నాను సరిపోతుందిలే అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆదివారం ఒక్కరోజు సరిపోతుంది అనుకుంటే మీరు పనులకు వెళ్ళే విషయంలో కూడా వారంలో ఒకరోజే పనికి వెళ్ళండి, మిగతా 5 రోజులు ఇంటికాడే ఉండండి. కనుక శుక్రవారపు సాధ్యమైనంత మట్టుకు అందుబాటులో ఉన్న వారందరూ కూడా శుక్రవారపు ఆరాధనలో కూడా పాలు పంచుకోవాలి. శుక్రవారం 5 విషయాలు చెప్పాను. ప్రార్థించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ధర్మము చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అబద్ధ బోధకుల విషయంలో, అబద్ధ బోధల విషయంలో చాలా జాగ్రత్తగా మానవుడు ఉండాలి. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఆ ఇంటిని గురించి మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కొంతమంది వ్యక్తులను ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అనే ఒక వ్యక్తి తను మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాషువా అనే ఒక వ్యక్తి తను, తన భార్య, తన బిడ్డలు 4 నివాసం ఉంటున్నారు. ఈ వ్యక్తి వ్యవసాయం చేసుకునే వ్యక్తి, కానీ దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగిన వాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు, తన ఇంటిలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. కానీ తన భార్య విస్తారమైన పనులు బిజీ వలన దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ ఉండేది కాదు. తన కుమార్తె తన తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు,
ఏ విధంగా ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ఏ విధంగా ప్రభువును స్తుతిస్తున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని తన తండ్రి చేస్తున్నట్లుగానే తన తండ్రి నడిచిన మార్గంలో తన కుమార్తె కూడా నడుస్తూ ఉండేది. కానీ కుమారుడు అంతగా దేవునిలో ఉండేవాడు కాదు, దాని ఇష్టానుసారంగా తిరిగేవాడు. అయితే ఒకరోజు ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడడం మానేశాయి. వర్షాలు ఎప్పుడైతే పడడం మానేశాయో ఇప్పుడు పంటలు పండట్లేదు. వేసిన పంట అంతా కూడా వెండిపోతుంది, నష్టాలు వస్తున్నాయి. తినడానికి ఆ గ్రామంలో తినడానికి సరైన తిండి ఆహారము దొరకట్లేదు. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ జోషువా అనే వ్యక్తి దేవుని మీద తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు కూడా కోల్పోలేదంట. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని కోల్పోవడమే కాదు, కరువు పరిస్థితుల్లో కూడా తన దగ్గర ఉన్న ఆహారాన్ని, తన దగ్గర ఉన్న ఆ కొంత ఆహారాన్ని కూడా ఇతరులకు ఏం చేసేవాడంటే పంచిపెట్టేవాడు. ఎప్పుడైతే ఇతరులకు పంచిపెట్టేవాడో తన భార్య అతనిలో ఉన్న ఆ మంచి మనస్సును, లేదంటే ఆ కుమారుడు ఆ తండ్రిలో ఉన్న ఆ పంచే మనసును చూసి వారు కూడా మారిపోయారు. ఇప్పుడు తన భార్య, అదేవిధంగా తన కుమారుడు, ఇప్పుడు తన కుమార్తె ఈ తండ్రితో కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఇప్పుడు వారు ప్రార్థన చేయడం కూడా మొదలు పెట్టారంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కుటుంబముతో కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో వర్షాలు పడడం ప్రారంభమయ్యాయంట. హల్లెలూయా. ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఇప్పుడు మరలా పంటలు విస్తారంగా పండుతున్నాయి. ఎప్పుడైతే పంటలు పండడం మొదలు పెట్టాయో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కుటుంబము ప్రార్థన చేయడం మొదలు పెట్టిందో, ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో, ఎప్పుడైతే పంటలు పండడం ప్రారంభించబడ్డాయో మరలా ఆ గ్రామంలో, ఆ ఊరిలో ఉన్న కరువు మెల్లిమెల్లిగా తొలగిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే దేవుని మీద నమ్మకంతో జీవిస్తాదో ఆ కుటుంబంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ కుటుంబాన్ని ఏమీ కూడా చెయ్యదు. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. కుటుంబం అంతా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడం మొదలు పెట్టింది. ఇక్కడ సమాజ మందిరపు అధికారి కూడా తన కుటుంబం అందరితో కలిసి దేవుని యందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వస్తున్నారా? మీ కుటుంబంతో కలిసి మీరు మీ ఇంటిలో ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మీ కుటుంబంతో కలిసి ప్రతి వారు నమ్మకంగా దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తున్నారా? మీ కుటుంబంతో కలిసి కుటుంబం అంతా కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్తున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి ఎవరు బాప్తిస్మ ఇచ్చారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్పు అనే ఈ యొక్క సమాజ మందిరపు అధికారికి భక్తుడైన పౌలు గారు బాప్తిస్మ ఇచ్చినట్లుగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమాజ మందిరపు అధికారి తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. మన ఇంటిలో ప్రార్థనే కాదు, మన ఇంటిలో విశ్వాసమే కాదు, మన ఇంటిలో వాక్యమే కాదు, మన ఇంటిలో సాక్ష్యమే కాదు, మన ఇంటిలో 4 ఉన్నా, 2 ఉన్నా, 10 మంది ఉన్నా, కుటుంబం అంతా కూడా దేవుని మీద విశ్వాసము
ఉంచాలి. హల్లెలూయా. అటువంటి కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. అటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కుటుంబంలో, విశ్వాసముతో ఉన్న కుటుంబంలో ఎంత సమస్య అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా సరే ఆ కుటుంబంలో ఉన్నవారు ఎవరు కూడా దేనికి కూడా భయపడరు. ఎందుకంటే మేము విశ్వాసం ఉంచిన మా దేవుడు గొప్పవాడు. ఆయన ఎదుట ఈ సమస్యలే కాదు. అందుకే పౌలు గారు అన్నారు కదా, ఇప్పటి కాలపు శ్రమలు అవి వెన్నదగినవి కావు. యేసయ్య కృపను దేవుడు మన పట్ల చూపుతున్న ఆ కృపను మనం ఎప్పుడైతే తలంచుకుంటామో, ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం తలంచుకుంటామో, సమస్యలుగా, శ్రమలుగా మనకి అనిపించవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా కూడా దేవుని మీద విశ్వాసముతో మనం ముందుకి వెళ్ళాలి. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే చూడండి, అదే అపోస్తలుల కార్యం 10:2 మనందరికీ తెలుసు. 10:2 చూడండి. అపోస్తలుల కార్యం 10:2 చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారి లక్ష్మణ్, ఏంటిది? అధికారి తన కుటుంబం అంతటితో కలిసి విశ్వాసం ఉంచాడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదండో. ఎవరితనా? ఒక శతాధిపతి, 100 మంది సైనికులకు అధికారి. ఈయనేం చేశాడంట? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మన ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దేవుని యందు భయము, భక్తి కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకి దేవుడు అంటే భయం ఉందా? నీ బిడ్డలకి దేవుడు అంటే భక్తి ఉందా? ఇంతకీ నీకు భయం ఉందా? నీకు భక్తి ఉందా? నువ్వు దేవునికి భయపడినట్లయితే, ఓ తల్లి నువ్వు దేవునికి భయపడినట్లయితే, ఓ తండ్రి నువ్వు దేవునికి భయపడినట్లయితే, నీ బిడ్డలు కూడా దేవునికి భయపడతారు. నీ బిడ్డలు కూడా దేవుని పట్ల భక్తి కలిగి ఉంటారు. నువ్వు ప్రార్థించకపోతే నీ బిడ్డలు ఎప్పుడు ప్రార్థిస్తారు? నువ్వు దేవుని ఒక వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే నీ బిడ్డలు దేవుని ఒక వాక్యాన్ని ఎందుకు చదువుతారు? ఏ చెట్టుకి ఆకాయే కాస్తుంది, ఏ చెట్టుకి ఆ ఫలమే కాస్తుంది. నువ్వు భక్తి పరుడు అయితే నీ బిడ్డలు కూడా భక్తి పరులు అవుతారు. నువ్వు దేవునికి భయపడిన వ్యక్తులు అయితే నీ బిడ్డలు కూడా దేవునికి భయపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడకుండా, మనం భక్తి చేయకుండా మన పిల్లల్ని భయం రావాలంటే అది రాదు. మనం గతంలో మనం నేర్చుకున్న భక్తి అనగా భక్తి అంటే ఏమిటి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక శతాధిపతి, మనం ఇప్పుడు చూస్తున్న వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కాదు. వీళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సమాజ మందిరపు అధికారి అంటే మామూలు వ్యక్తి కాదు. ఒక శతాధిపతి అంటే మామూలు వ్యక్తి కాదు. వీరే దేవుని యందు అంత గొప్ప విశ్వాసాన్ని, వీరే కుటుంబాలతో కలిసి దేవుని యందు భయము, భక్తి కలిగిన వారైతే మనం ఇంకెంత దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చెయ్యండి ప్రియ సంగమా. ప్రతిరోజు ఏం చేసేవాడంట? ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అసలు టైం ఎక్కడ ఉంటుందండి ఆయనకి?
అసలు టైం ఎక్కడ ఉంటుందండి? అసలు టైం ఎక్కడ ఉంటుంది? శతాధిపతికి టైం ఉంటుందా? 100 మంది సైనికులు వచ్చి 100 ఫిర్యాదులు చేస్తూ 100 సమస్యలను చెప్పుతూ ఉంటున్న ఈ వ్యక్తి ప్రతిరోజు మధ్యాహ్నం 3 అయితే ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అలాగ చేస్తూ 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 ఉంటే ఒకరోజు ఏమైపోయిందంట? దర్శనం వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడే, అపోస్తుడైన పేతురే కొర్నేలు ఇంటికి వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శతాధిపతి తన కుటుంబం అంతటితో కలిసి భయము భక్తి కలిగి ఉండడమే కాకుండా ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. బైబిల్ గ్రంథంలో ధర్మము దేవునికి ఇష్టమైన బలి అంట. హల్లెలూయా. చెప్పుకున్నామా? ఒకసారి చూడండి, ఆ మాట తిరిగి అపోస్తులు ఎబ్రీ పత్రిక అని చెప్పాను మొన్న. ఎబ్రీ పత్రిక, మాథ్యూ కాదు, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోవద్దండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ధర్మము చేయడం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన యాగం అంట. ఈ శతాధిపతి ఎన్ని గుణాలు కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, ప్రార్థన చేసే గుణం ఉంది, ఇతరులకి ప్రజలకి ఏం చేసే గుణం ఉందంట? ధర్మము చేసే గుణం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. దోర్కా అనే స్త్రీ చనిపోయింది. తబిత అనే స్త్రీ చనిపోయినప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారంట. ఆ స్త్రీలు చెప్పుకుంటున్నారంట, అమ్మో ఈ తల్లి బ్రతికి ఉన్నప్పుడు సత్క్రియలు చేసింది, అనేక మందికి బహు ధర్మకార్యములు చేసింది. పేతురు వచ్చి ప్రార్థన చేస్తే తల్లి బ్రతికిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. ఈ మాట ప్రభు ధర్మము చేసే విషయంలో చెప్పాడా, లేదంటే దేవునికి ఇచ్చే విషయంలో చెప్పాడా? శుక్రవారం రాని వాళ్ళు చెప్పండి, శుక్రవారం వచ్చిన వాళ్ళు చెప్పొద్దు. సుభద్ర, ధర్మము, మనం చేసే ధర్మము కుడి చేతితో చేస్తే ఎడమ చేయికి తెలియకూడదు అన్నాడు ప్రభు. ఒకవేళ ఎడమ చేస్తూ నువ్వు ఇస్తే కుడి చేయికి తెలియకూడదు అన్నాడు. ఈ మాట ఇతరులకి ధర్మము లేదంటే ఇతరులకి సహాయం చేసే విషయంలో ప్రభు చెప్పాడా, లేదంటే ఇప్పుడు దేవునికి ఇచ్చే కానుకలు దశంభాగాలు విషయాల్లో దేవుడు చెప్పాడా? ఈ మాట చెప్పండి, చెప్పండి అమ్మా. ఇతరులకు ధర్మం చేసే విషయంలో చేసేటప్పుడు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు చెప్పండి. ఇంకా చెప్పండి అమ్మ రమణమ్మ గారు. కానుకిచ్చే దశంభాగం ఇచ్చే విషయంలో తెలియకూడదు. ఇంకా చెప్పండి, ఇంకేం చెప్పండి, త్వరగా చెప్పండి, త్వరగా. ఇంకెవరు శుక్రవారం? మమతా చెప్పమ్మా. ప్రియ దేవుని బిడ్డల, ఇప్పుడు మత్తయి వార్త 6వ అధ్యాయంకి వచ్చేద్దాం. మత్తయి వార్త 6వ అధ్యాయంకి వచ్చేద్దాం. చూడండి, 6వ అధ్యాయం చూడండి, 2వ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో 10 రూపాయలు ధర్మం చేస్తే 10 ఫోటోలు, ఇచ్చేది తక్కువ, బిల్డప్ ఎక్కువ, దానివల్ల ప్రతిఫలం లేదంటున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? నీవైతే. ఆ రోజుల్లో ఎలా ఉండేవారు ఈ పరిచయులు, శాస్త్రులు,
డప్పు వాయించుకొని మరీ సాటింపు వేసేవారంట వాళ్ళు చేసే ధర్మాన్ని బట్టి. మీరైతే అలా ఉండొద్దు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేయికి తెలియకూడదు. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు ఈ శతాధిపతి అయిన కొర్నేలు. తన కుటుంబం అంతటితో భయము భక్తి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తన యొక్క స్థానంలో ఉన్నాడు కనుక ప్రజలకు ధర్మకార్యములు కూడా చేశాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటి వారందరితో కలిసి మనం విశ్వాసం ఉంచాలి. మన ఇంటి వారందరితో కలిసి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథం 24:15 చూడండి. యెహోషువ గ్రంథం 24:15. యెహోషువ గ్రంథం 24:15 చూడండి. చివరి 2 మాటలు నేను చదువుతున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి ఒక నాయకుడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో చూడండి. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుముగాక. ప్రజలు అంటున్నారంట, అయ్యా మేము దేవుణ్ణి కాకుండా, జీవము కలిగిన జీవాధిపతిని కాకుండా ఒకవేళ ఇతర దేవతలు మేము ఆరాధించామనుకోండి, మేము శాపగ్రస్తులం అయిపోతాం, మా మీదకి శాపం వస్తుంది అని చెబుతూ ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడుచు మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ అంటున్నాడు, అయ్యా ఆరాధన చేసే విషయంలో, దేవుణ్ణి ఆచరించే విషయంలో మీ ఇష్టం, కానీ నేను మాత్రమే కాదు, నేనును నా ఇంటి వారు, అంటే నా ఇంటిలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తామని చెప్పినప్పుడు ఈ ప్రజలు అంటున్నారయ్యా, యెహోవా దేవుణ్ణి కాకుండా ఇతర దేవతలు మేము పూజించినట్లయితే మాకు శాపం వస్తుంది. ఇదిగో ఆ గొప్ప దేవుడు ఐగుప్తు చేతిలో నుండి మా తండ్రులను, మా పితరులను, మా ప్రజలను ఏ విధంగా రక్షించాడో మాకు తెలియదా? ఆయన ఎటువంటి గొప్ప సూచక్రియలు చేశాడో మాకు తెలియదా? మనుషులందరి మధ్యలోని ఆ దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడో మాకు తెలియదా? అవన్నీ మాకు తెలుసు గనుక యెహోవాయే మా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా చెప్పగలుగుతావా ఈ మాట? ఇదిగో నేనును నా ఇంటి వారును కేవలం యేసయ్యను మాత్రమే ఆరాధిస్తాం, నేనును నా ఇంటి వారము ఇదిగో ప్రభువునందు మాత్రమే విశ్వాసం ఉంచుతాం, ఇదిగో నేనును నా ఇంటి వారము కేవలం దేవుని యందు ఇదిగో మాకు భయము భక్తి ఉన్నాయి అని నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ ఆ భయము భక్తి నీలో ఉన్నట్లయితే, ఆ విశ్వాసం నీలో ఉన్నట్లయితే, ఆదివారం వచ్చిందంటే నీ కుటుంబ సమేతంగా నువ్వు దేవుని మందిరంలో కనపడాలి, నువ్వు కనపడాలి. నేను నా కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నామండి, మేము పుట్టుకతోనే క్రైస్తవులమండి, దేవుడు అంటే మాకు ఎంతో ఇష్టమండి అని మాటలు చెప్పడం కాదు. నిజంగా నువ్వు దేవుణ్ణి సేవించే బిడ్డవైతే నీ కుటుంబముతో కలిసి నువ్వు ఆదివారపు దేవుని మందిరంలో నువ్వు కనపడాలి. నీ మాట కాదు, నీ క్రియ కనపడాలి. మాటలు చెప్పడం కాదు, నువ్వు చేతల్లో
చేసి చూపించాలి. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, అయ్యా ఆ మాట మొత్తం చదువుదాం చూడండి. 15వ వచనం ఇప్పుడు చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో? నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశములో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనండి, మీరు ఎవరిని సేవింప కోరుకొనును నేనును అంటున్నాడు. చూడండి, యెహోషువ ప్రజలతో అంటున్నాడు, ఒకవేళ దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడము, దేవుణ్ణి వెంబడించడము ఒకవేళ మీ దృష్టికి కీడని మీకు తోస్తుందేమో, లేదంటే నది అద్దరిన ఉన్నప్పుడు మీ పితరులు ఎవరిని పూజించారో, ఎవరిని ఆరాధించారో మీకు తెలుసు కదా. లేదంటే ఇదిగో మీరు మరి మీ దేవతలను అమోరీల దేశంలో, శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, ఇదిగో శత్రువుల దేశంలో మనం ఉన్నాం, ఒకవేళ ఇక్కడున్న దేవతలు మీరు ఆరాధిస్తారేమో, మీ ఇష్టం, మీకు ఏది మంచిదని మీ ఇష్టం. కానీ నేనైతే మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ దేవుని ఎరగని ప్రజలు ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ దేవుని ఎరగని గృహాలు ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఒక్కడవే దేవుని బిడ్డవా? నీ ఇల్లు ఒక్కటే దేవుని ఒక గృహమా? ఆ ఒక్క గృహం వెలిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఏముంది? ఇశ్రాయేలు దేశం ఉంది. ఇశ్రాయేలు దేశం ఉంది. 1 కోటి జనాభా కూడా లేదు, కానీ ఎక్కడ లేని టెక్నాలజీ అక్కడే ఉంది. ఏదైనా కనిపెట్టాలన్నా ముందు వాళ్ళే కనిపెట్టాలి. చుట్టూ 46 శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశాన్ని టచ్ కూడా చేయలేకపోతుంది. నీ చుట్టూ అన్ని జనులు ఉన్నప్పటికీ కూడా ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు నిన్ను కాదు కదా, కనీసం నీ గుడారమును కూడా టచ్ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి నీవును, నీ ఇల్లు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఎప్పుడైతే సేవిస్తారో ఆ కుటుంబము చుట్టూ దేవుడు ఇంటి చుట్టూ ఎలాగైతే కంచెను వేశాడో, నీ ఇంటి చుట్టూ కూడా దేవుడు అదే కంచెను, అదే అగ్ని జ్వాలలను దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అది నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ నీ మీద దాడి చేయడానికి ఎవరైతే వస్తారో వారి కన్నులను దేవుడు తెరిచినప్పుడు ఆ అగ్ని జ్వాలలు వారి కంటికి కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ చెప్పినట్లుగా అయ్యా నేనును నా ఇంటి వారందరూ కూడా ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఎవరేమే? లూదియా. ఎవరంట? లూదియా అనే ఒక స్త్రీ వ్యాపారం చేసుకుందంట. వ్యాపారస్తురాలు, ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఎప్పుడైతే బిజినెస్ ఉమెన్ దేవుని ఒక వాక్యాన్ని విందో, తన ఇంటి వారందరూ ఏం చేశారంట? బాప్టిజం తీసుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మీ ఇంటిలో బాప్టిజం తీసుకోకుండా ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఆమె మాత్రమే కాదంట, ఎంత చక్కటి మాట. ఆమెయు ఆమె ఇంటి వారును. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ భర్త ఉంటే భర్త, కనీసం ఒక 2 పిల్లల్ని వేసుకోండి అంచనా. 4 ఏం చేశారంట? 4 ఒకేసారి
బాప్టిజం తీసుకుని. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? నీకు ఇంకా టైం ఉంది లేరా? ఏంటి, నీకు ఇంకా టైం ఉంది. ఏం టైం ఉంది? ఆడే టైమా, తిరిగే టైమా, జల్సాలు చేసే టైమా, ఎంజాయ్ చేసే టైమా? ఏం టైం ఉంది? టైం లేదు. పరిగెట్టాల్సిన సమయం, దేవుని కోసం నిలబడాల్సిన సమయం, మనల్ని మనం కాపాడుకునే సమయం. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు మీరు ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. భక్తి విషయంలో, భయం విషయంలో, పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో, బాప్టిజం తీసుకునే విషయంలో మీ బిడ్డలు మీరు ఎంకరేజ్ చేయాలి. వారితో మీరు మాట్లాడాలి. బాప్టిజం తీసుకోక మునుపు, ప్రభువుని గుర్తెరగక మునుపు నా జీవితం ఎలాగుంది, ప్రభువును గుర్తెరిగిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు ఎలాంటి కార్యములు చేస్తాడో ఇవన్నీ ఒక కథల రూపంలో మీ బిడ్డలకు మీరు తెలియజేయండి. తల్లిదండ్రులారా, మీరే చెప్పకపోతే మీ బిడ్డలకి ఎవరు చెప్తారు? ఆలోచన చేశారా ఎప్పుడైనా? కుటుంబం అంతా విశ్వాసం ఉంచింది, కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉంది, కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు కుటుంబం అంతా కూడా బాప్టిజం తీసేసుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబము ప్రభు దగ్గరికి వస్తూ, కుటుంబము మరి బాప్టిజం తీసుకొని, కుటుంబము బల్లారాధనలో పాలు పంచుకుంటే అది ఎంత ధన్యత అండి ఆ కుటుంబానికి. మరి అటువంటి కుటుంబాలనే కదా నా దేవుడు దీవించేది, అటువంటి కుటుంబాలనే కదా నా దేవుడు గొప్ప ధననిధిగా చేసేది, అటువంటి కుటుంబాల మీదే కదా దేవుని ఒక ఆశీర్వాదం నిలిచేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా సరే బాప్టిజం తీసుకోలేని వాళ్ళు ఉంటే వారితో మీరు మాట్లాడండి, ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. వస్తుంది, ఈస్టర్ సండే వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, సిద్ధపడండి. బిడ్డ, ఇంకా ఎన్ని రోజులు నీ జీవితానికి ప్రభువుకు అర్పించుకోవు? అమ్మా, ఇంకా ఎన్ని రోజులు నువ్వు వాయిదా వేస్తున్నావు? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం. ఇదిగో నీ జీవితాన్ని యవన కాలంలోనే ప్రభువుకు సమర్పించుకో అని మీ బిడ్డలతో మీరు ఎప్పుడైనా మాట్లాడి మీ బిడ్డలను మీరు ఎంకరేజ్ చేశారా? యోసేపు ఎన్ని సంవత్సరాల వయసులో అయ్యా? చెప్పాను మీకు ఒకసారి. ఎన్ని సంవత్సరాల వయసులో చెడుతనాన్ని విసర్జించాడంట? 17 సంవత్సరాల వయసులో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీ బిడ్డలకి 17 సంవత్సరాలు రాలేదా? మీ బిడ్డలకి ఇంకా 17 సంవత్సరాలు రాలేదా? యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాల వయసులో జ్ఞానము నిండి ఆ యొక్క నాయకులతో, యాజకులతో వాదిస్తూ ఉండేవాడంట? 12 సంవత్సరాల వయసులో సమాజ మందిరపులో వారు అడిగే ప్రతి దానికి సమాధానం చెప్పాడంట. ఇంకా మీకు 17 సంవత్సరాలు మీ బిడ్డలకి దాటలేదా? మీరు ఛాలెంజ్ చేయాలి. యోసేపు 17 సంవత్సరాలకి తీసుకున్నాడు, ఇగో నువ్వు 15కే తీసుకో, నువ్వు 14కే తీసుకో. హల్లెలూయా. కుటుంబము స్త్రీ తలుచుకుంటే ఏదైనా జరుగుతుందండి. హల్లెలూయా. ఒక స్త్రీ తలుచుకుంటే ఇల్లును కట్టగలదు, ఇల్లును కూల్చగలదు. మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నిన్న అయిపోయింది. ఇప్పుడు కొన్ని మాటలు వేయాలి. ఇప్పుడు ఉందా ఓపిక? ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, కట్టగలదు, కాల్చగలదు, ఓడ్చగలదు, ఎరగొట్టగలదు. ఆ శక్తి మీలో ఉంది. ఆ శక్తి మీ బిడ్డలు బాప్టిజం తీసుకునే విషయంలో ఉపయోగించండి. అర్థమైందా? మీ బిడ్డల్ని దేవుని భయభక్తుల్లో పెంచే విషయంలో ఆ శక్తి ఉపయోగించండి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించండి. తల్లులారా, ఇక్కడ లూదియా ఒకసారి చూడండి. 13వ వచనం. విశ్రాంతి దినమున
గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. నేను వెళ్ళాలి, వాక్యం వినాలని ఈ లూదియా తన వ్యాపారాన్ని అంతటిని పక్కన పెట్టేసి ఏం చేసిందంట, అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుందంట, వినుచుండెను. హల్లెలూయా. లూదియానే దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె యూదా రంగు పొడిని అమ్ము తుయతర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిసం పొందారు. హల్లెలూయా. మా ఆయన్ని అడిగి వస్తానుండండి, నా బిడ్డని అడిగి వస్తానుండండి, మా అమ్మని అడిగి వస్తానుండండి, మా నిర్ణయం ఏమి లేదండి, మా అమ్మ ఏది చెప్తే అదేనండి, మా నాన్న ఏది చెప్తే అదేనండి అని అనలేదు. ఇక్కడ ఈమె అనలేదు. అక్కడ చాలామంది పిల్లలు నేను అడిగితే మా అమ్మ ఇష్టమండి, మా నాన్న ఇష్టమండి అని అంటున్నారు. ఇక్కడ ఈమె అది చెప్పలే. ఇంటికి వెళ్ళిందా? నో. ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఇంక వాయిదా వేయలే. ఇదే రక్షణ. ఎందుకంటే దేవుడు హృదయాన్ని తెరిచాడు. ఇప్పుడు దేవుని మాటలన్నీ హృదయంలోనికి వెళ్ళిపోయాయి. ఆమె ఒక బలమైన సంకల్పం, బలమైన నిర్ణయాన్ని తీసేసుకుంది. వెంటనే బాప్టిజం తీసుకొని అక్కడితో ఆగిపోలేదు. ఏం చేసిందంట, పౌలును బలవంతం చేసి, అయ్యా నేను నిజంగా ప్రభువునందు విశ్వాసము గలదానినని ఒకవేళ మీరు ఎంచితే రండి, మా ఇంటికి రండి. హల్లెలూయా. మా ఇంటికి మీరు రండి అని దైవ సేవకులు ఏం చేసిందంటే బలవంతము చేసిందంట. హల్లెలూయా. అయ్యా మీరు మా ఇంటికి రండి అయ్యా, నేను బాప్టిజం తీసుకున్నాను అయ్యా, ఎక్కడ లేని సంతోషం ఈరోజు నాకు వచ్చిందయ్యా, రక్షణ నా ఇంటికి వచ్చిందయ్యా, నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు అయ్యా, రండి అయ్యా అని దైవ సేవకులను ఏం చేసిందంటే లూదియా తన ఇంటికి ఆహ్వానించిందంట. హల్లెలూయా. అపోస్తుల కార్యం 16, అదే 16:31 రండి, అదే 16:31. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారు గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిజం పొందిరి. హల్లెలూయా. 5 వ్యక్తులు చెప్పాను. 5 సామాన్యమైన కాదు. ఒక వ్యక్తి సమాజ మందిరపు అధికారి, ఒక వ్యక్తి సదాధిపతి, ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడు, ఒక స్త్రీ వ్యాపారస్తురాలు, ఇక్కడ చెరసాల అధిపతి. ఏంటంట, అర్ధరాత్రి కాల సమయంలో వారి గాయములను కడిగాడంట. ఎవరు? ఈ చెరసాల అధిపతి. ఎవరు గాయాన్ని? పౌలు గాయాలి. అసలు పౌలుకి దెబ్బలు ఎక్కడ తగిలాయి? బాగా గమనించండి. పౌలు అక్కడ లూది అయిపోతారు, కిందకు వస్తే దెయ్యాన్ని వదలగొట్టాడు. వదలగొట్టినందుకు పౌలుకి వచ్చిన బహుమానం ఏంటంటే రాళ్లతో కొట్టారు. ఎందుకంటే ఈ గారడ విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది. పౌలు మీదకి లేవనెత్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని తీసుకువెళ్ళి బెత్తములతో కొట్టారు అన్నది 22వ. బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో బంధించేశారు. మంచి చేస్తే చెడు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రికాల సమయంలో పౌలు శీలలు నిద్రపోకుండా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది? మహాభూకంపము కలిగిందంట. చెరసాల పునాదులు కదిలిపోయాంట. చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోయారేమో అనుకొని ఈ యొక్క అధిపతి ఏం చేయాలంటే తాను చంపుకోవాలనుకున్నప్పుడు పౌలు అన్నాడు, అయ్యా మేము ఎవరూ ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు
ఆ చెరసాల అధిపతి పౌలును శీలను బయటికి తీసుకువచ్చి వారి గాయములను కడిగాడంట. హల్లెలూయా. అప్పుడు ప్రభువునందు నువ్వు విశ్వాసముంచు, నీవును నీ ఇంటి వారును ప్రభువునందు విశ్వాసముంచు అన్నప్పుడు, వారు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ వ్యక్తి రక్షింపబడ్డమే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా ఏం చేశారంట? బాప్టిజం తీసుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆ గడియలోనే అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించరు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో వాక్యమే కాదు, మన ఇంటిలో ప్రార్థనే కాదు, మన ఇంటిలో విశ్వాసమే కాదు, మన ఇంటిలో సాక్ష్యమే కాదు, మన ఇంటి వారందరితో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. మన ఇంటి వారందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవించాలి. మన ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందుకోవాలి. మన ఇంటి వారందరూ కూడా పొందుకున్న రక్షణ బట్టి, పొందుకున్న బాప్టిజాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించేవారుగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఇల్లు, అటువంటి నీతిమంతుని ఇల్లు సదాకాలము నిలుస్తుంది. హల్లెలూయా. అటువంటి నీతిమంతుని యొక్క ఇల్లు దేవుడు ఎప్పుడు కూడా గొప్ప ధననిధిగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇంకా ఎవరైనా మీ కుటుంబంలో రక్షణ పొందని వారు, బాప్టిజం తీసుకెళ్ళని వారు ఉంటే వారితో మీరు మాట్లాడండి, మీరు ప్రోత్సహించండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు తీసుకుంటే మాకు ఎక్కువ శ్రమలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో. అసలు క్రైస్తవుడికి ప్రాణం పోయేంత వరకు శ్రమ వస్తూనే ఉంటాం. శ్రమ రాదని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. లేదంటే ఇన్ని నెలలే శ్రమ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలే శ్రమ ఉంటుంది, తర్వాత శ్రమ ఉండదని ఎక్కడ చెప్పలేదు. మన ప్రాణం పోయేంత వరకు మన శ్రమలను ఎదుర్కోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణం పోయేంత వరకు మన శ్రమ ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొన్న ప్రతిసారి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోవాల్సిందే. నువ్వు శ్రమను చూడొద్దు, ఆ శ్రమ వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని మాత్రమే నువ్వు చూడు. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలిగితే నువ్వే కావాలని ఇంకా నువ్వేం చేస్తావు? శ్రమల్ని ఆహ్వానిస్తావు. ఆ ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం కనుక శ్రమలకు చూసి మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. శ్రమను చూసి నువ్వు భయపడొద్దు. రాబోయే ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఆనందించు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా కూడా దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, కుటుంబ సమేతంగా మీరు ప్రభువు దగ్గరికి రండి, ప్రభువు దగ్గర మోకరించండి. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరగాల్సిందే. అది ఎంత టైం అయినా సరే. మనం ఏం చేస్తాం? 10 రోజులు చేస్తాం, గ్యాప్ ఇస్తాం. మరలా ఒక 4 రోజులు చేస్తాం, గ్యాప్ ఇస్తాం. దేవుడు కూడా ఆశీర్వాదాలకు ఏం చేస్తుంటాడు? గ్యాప్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చేసే ఇల్లుగా, గృహముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత సమయం అయినా సరే కుటుంబంతో కలిసి మీరు ప్రార్థన చేయండి. కుటుంబంతో కలిసి ఒక అధ్యాయాన్ని చదవండి. కుటుంబంతో కలిసి ప్రభువును స్తుతించండి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ ఇంటిలో ఒక 4గురిలో ఇంకా 2 బాప్టిజం తీసుకోలేదా? వారిని ఎంకరేజ్ చేయండి. అయ్యా బిడ్డ, తల్లి, కుమార్తె, కుమారుడా, చాలు, ఇప్పటికైనా సరే నీ యవన కాలాన్ని ప్రభువుకి అప్పగించుకో. నీ యవన కాలాన్ని ప్రభువుకి అప్పగించుకో. ప్రభు కోసం బ్రతుకు.
మా జీవితంలో చాలా లేట్ చేసాం. మా జీవితంలో చాలా జీవితాన్ని మేము వ్యర్థముగా పాడు చేసుకున్నాం. మేము వ్యర్థము చేసుకున్నట్టుగా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు బిడ్డ. యవన కాలంలోనే నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకో. ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. ప్రభువు నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. తనను వెంబడించే వారికి, తన మీద ఆనుకున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు బిడ్డ అని ఇటువంటి మాటలు తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీ బిడ్డలతో మాట్లాడాలి. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడరు. బిడ్డలకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వరు. అందరితో మాట్లాడడానికి నీకు సమయం ఉంటుందే, నీ బిడ్డతో మాట్లాడడానికి నీకు సమయం లేదా తల్లి? నీ బిడ్డ అనుకుంటున్నాడేమో, నా తల్లి నాతో మాట్లాడితే బాగుంటుందని, నా తండ్రి నాతో మాట్లాడితే బాగుంటుందని. ఒకవేళ నీ బిడ్డ అనుకుంటుందేమో. బిడ్డలతో సమయం గడపడానికి ఇష్టపడండి. బిడ్డలతో సమయం గడపడానికి ఇష్టపడాలి. అప్పుడు నువ్వు సమయంగా నీ బిడ్డ దగ్గర నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా కాదు, నీ బిడ్డతో నువ్వు ఒక స్నేహితుడిగా నువ్వు ఉండు. నీ బిడ్డతో నువ్వు ఒక స్నేహితురాలుగా ఉండు. కొన్ని సమస్యలు ఉంటాయి బిడ్డలకి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అప్పుడు నువ్వే ఒక స్నేహితుడిగా, ఒక స్నేహితురాలుగా మారిపోతే ఆ ఫీలింగ్ రావాలి నీ బిడ్డలోకి. అప్పుడు నీ బిడ్డ ఏది దాచుకోదు నీ దగ్గర. తల్లి ఓపెన్గా నీతోని మాట్లాడుతుంది. హల్లెలూయా. ఓపెన్గా నీ బిడ్డ నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు కూడా కోపం తెచ్చుకొని, నేను తండ్రిని కదా, నేను తల్లిని కదా, 2 వేసేస్తాను. నో. తన స్నేహితుడితో చెప్పుకున్నప్పుడు తన స్నేహితుడు ఎలాంటి ఆలోచన ఇస్తాడు, ఒక స్నేహితుడిగా నువ్వు అలాంటి ఆలోచన ఇవ్వగలగాలి. హల్లెలూయా. 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 నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినప్పుడు ఒక స్నేహితుడి వల్ల నీ బిడ్డలతో మాట్లాడు. వారు కూడా ఏది దాచుకోకుండా నీతో చెప్పగలుగుతారు. అప్పుడు నువ్వు దేవుని గురించి కొన్ని వాక్యాలు నువ్వు మాట్లాడాలి. ప్రియదేవుని. కాబట్టి మనం దేవునికి సమయం ఇవ్వాలి, కుటుంబానికి సమయం ఇవ్వాలి, అదేవిధంగా పిల్లలకు కూడా మనం సమయము ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం పిల్లలకి సమయం ఇవ్వకపోతే మన పిల్లలు వేరే వాళ్ళకి సమయం ఇస్తారు. చాలా జాగ్రత్త. వేరే వాళ్ళకి సమయం ఇస్తారు. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా, ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా లాభం ఉండదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎక్కువగా మీ బిడ్డలకి మీరు సమయాన్ని ఇవ్వాలి. ఈ మధ్యన పిల్లలు తల్లులతో ఎక్కువ ఉండట్లే. ఎవరితో ఎక్కువ ఉంటున్నారు చెప్పండి? ఎవరితో ఎక్కువ ఉంటున్నారు చెప్పండి అమ్మా. తండ్రితోనే ఎక్కువ ఉంటున్నారు. నీ పిల్లలు ఎక్కువ సౌందర్య దగ్గర ఉంటున్నారు, నీ దగ్గర ఉంటున్నారు. లక్ష్మణ్, జగ్గయ్యుడు, గణేష్, నీ పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటున్నారు నాన్న? ఇంకా పెళ్ళి కాలేదు కదా. ప్రియదేవుని బిడ్డలారా, మాట్లాడండి. మీ పిల్లలకు మీ సమయాన్ని మీరు ఇవ్వండి. కనుక అలాగిచ్చినప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డలు నీ మాట తప్పకుండా వింటారు. నువ్వు చెప్పక్కర్లే, నీకన్నా ముందు రెడీ అయిపోయి బిడ్డలు దేవుని మందిరానికి వచ్చేస్తారు. హల్లెలూయా. ఆ విధంగా మన సంఘంలో ఉన్న ప్రతి గృహము, ప్రతి కుటుంబముగా దేవుని మందిరానికి వచ్చుదురుగాక. కుటుంబముగా దేవుని యందు విశ్వాసం ఉంచుదురుగాక. కుటుంబముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందురుగాక. కుటుంబముగా దేవుని సేవించుదురుగాక. కుటుంబముగా దేవుని యందు రక్షణ ఉంచి బాప్టిజం తీసుకొనును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.